హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. అందరికీ గుడ్ మార్నింగ్. బీబీ జోడీ సీజన్ 2 ఈ రోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజు అయితే ఒక ఎలిమినేషన్ అయితే జరిగింది. 2 వీక్స్ బాకే నేను ఆ ఎలిమినేషన్ ఎవరిది అని చెప్పేసి ఫేస్ ఆఫ్కి ఎవరు వెళ్తారు, అలాగే ఎలిమినేషన్ ఎవరు అని నిన్నటి ఎపిసోడ్ చూసినా కూడా మీకు తెలిసి ఉంటుంది. ఇద్దరైతే పటాకా జోడీలో లీస్ట్ ఉన్నారు. వాళ్ళే ఈరోజు ఫేస్ ఆఫ్ వెళ్ళి ఒకరు ఎలిమినేట్ అవుతారని. మళ్ళీ చాలామంది అయితే కామెంట్స్లో అడిగారు, రీవన్ ఎలిమినేట్ అన్నావు మళ్ళీ అని. నేను ఆల్రెడీ చెప్పేశా వాళ్ళిద్దరూ ఎలిమినేట్ అని. నేను ఇంతవరకు ఏ అప్డేట్ అయితే చెప్పానో అది ఇంతవరకు అయితే రాంగ్ కాలేదు. కానీ కొంతమంది ఎవరో ఒకరో ఇద్దరు మెసేజ్ చేశారు ఇది ఫాల్స్ న్యూస్ అని. అది ఎలా అన్నీ తప్పే చెప్తూ అంట. నేను ఇంతవరకు ఒకటి కూడా నాకు తెలిసి తప్పు ఎప్పుడూ చెప్పలేదు. అప్పటికి నేను ఎప్పుడూ డప్పు కొట్టుకోలేదు. అన్నీ నేను కరెక్టే చెప్తాను. ఒక్కోసారి మిస్టేక్ అయితే అవుతాయి. ఎవరైతే నన్ను ఫాలో అవుతారో వాళ్ళు చెప్పారు అన్నీ కరెక్ట్గానే చెప్తావు అన్నా అని. అంతే, నేను ఎప్పుడు డప్పు కొట్టుకోలేదు. అన్నీ కరెక్ట్గానే చెప్తాను. ఎప్పుడో ఒకసారి మిస్టేక్ అయితే అవుతుంది, కానీ ఎప్పుడు మిస్టేక్ అవ్వకుండా చూసుకున్నా. లేట్గా అయినా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఛానల్కి వచ్చారో వాళ్ళకి చెప్తున్నాయి. 3 ఇయర్స్ నుంచి ఛానల్ నడుపుతున్నాం. ఇంకా ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు సండే ఎపిసోడ్లో ఎవరైతే 4 జోడీస్ ఉన్నారో వాళ్ళైతే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఈ వీక్ అనే కాదు, ఇంతకు ముందర వీక్స్ కూడా చూసుకోండి. నాకు సాటర్డే కంటే సండే ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళు డ్యాన్స్ బాగా చేస్తారు అనిపిస్తుంది. ఈరోజు కూడా 4 పర్ఫార్మెన్స్ అదర కొట్టేశారు. అందులో మాస్ పర్ఫార్మెన్స్కి పెట్టిన పేరు ఇద్దరు జోడీస్ ఉన్నారు నాకు పర్సనల్గా. ఒకటి వచ్చేసి మణికంఠ ప్రియాంక, ఇంకోటి వచ్చేసి భానుప్రియ, అలాగే ధనరాజ్ అన్న. వీళ్ళిద్దరూ మాస్ సాంగ్ చేశారంటే నెక్స్ట్ లెవెల్లో ఇస్తారు కంటెంట్. ఈరోజు 4 పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ 4 పర్ఫార్మెన్స్ తర్వాత లీస్ట్లో ఉన్నది సాటర్డే ఎపిసోడ్ ఉన్నది కదా, వాళ్ళే సాయి శ్రీనివాస్, అలాగే ఆమె పేరు కిరాక్ సీత. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డీమన్, అలాగే రీతు. వీళ్ళు ఉన్నారు. వీళ్ళు లిస్ట్లో ఉన్నారు కాబట్టి ఈరోజు ఫేస్ ఆఫ్ వీళ్ళిద్దరే వెళ్ళారు. అందులోంచి డీమన్, రీతు వీళ్ళైతే ఎలిమినేట్ అయిపోయారు. ఆల్రెడీ మనం చెప్పాం, వీళ్ళైతే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసారు. ఎక్కువ బీబీ జోడీ సీజన్ 2 స్టార్ట్ చేసిందే వీళ్ళు వచ్చిన తర్వాతే. అంతకుముందు అయితే ఎవరు చూడలేదు. వీళ్ళు వచ్చిన తర్వాతే ఎక్కువ టీఆర్పీ వచ్చింది, ఎక్కువ మంది చూడడం మొదలుపెట్టారు. ఇప్పుడైతే వీళ్ళు ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసారు. ఇంకెలా ఉంటుందో చూడలేం. నెక్స్ట్ వీక్ అయితే కొంచెం పెరుగుతుంది, ఎందుకంటే కళ్యాణ్ రాబోతున్నాడు. గెస్ట్లు వాళ్ళ తరపు నుంచి వాళ్ళు పిలుచుకొని రాబోతున్నారు కాబట్టి నెక్స్ట్ వీక్ కొంచెం బాగుంటుంది. ఆ తర్వాత నుంచి ఎలా ఉంటుందో చూడాలి.